నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, ఉగ్రం రైఫిల్కు కేంద్రం పచ్చజెండా. హైదరాబాదీ స్టార్టప్ ఘనత. ఇది మన భారతదేశంలో, మన రాష్ట్రంలో హైదరాబాదులో కనుక్కున్నటువంటి రైఫిల్. అద్భుతమైన రైఫిల్, చాలా బాగా పనిచేస్తుంది. ఇది హోంశాఖ దీన్ని ఆమోదించింది. పోలీసు వాళ్లకు, రక్షణ శాఖకు సంబంధించిన వాళ్లకు అందివ్వడానికి సర్వం సిద్ధంగా ఉంది. ఏమంటారు? ఇది గొప్ప వార్త కదా ప్రేక్షకులారా. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాం మనం. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో మరో కీలక ముందడుగు పడింది. తెలంగాణకు చెందిన స్టార్టప్ సంస్థ ద్వీప డిఫెన్స్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 7.62 x 51 mm ఉగ్రం అసాల్ట్ రైఫిల్ భారత సైన్యం మరియు కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖలోకి MHA నిర్వహించిన కఠిన పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించింది ఈ రైఫిల్. ఈ ఫలితంతో కేంద్రం, సాయుధ పోలీస్ బలగాలు అమ్ముల పొదిలోకి ఈ స్వదేశీ ఆయుధం చేరేందుకు రూటు సులభం అయిపోయింది. అంటే ఇది ఒక రకంగా మన భారతదేశంలో మనం మేడ్ ఇన్ ఇండియా, మనమే తయారు చేయాలన్న నరేంద్ర మోదీ పిలుపునకు అనేక రకాలైనటువంటి మనమే తయారు చేసుకుంటున్నాం, మనమే వాడుతూ ఇతర దేశాలకు పంపించేటువంటి స్థితిలో ఉన్నటువంటి సమయంలో రక్షణ రంగంలో కీలకమైన రైఫిల్ ఆయుధాన్ని కూడా మన వాళ్ళే కనుక్కున్నారు. మన దేశందే. DRDO పరిధిలోని ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సహకారంతో ద్వీప డిఫెన్స్ కేవలం 100 రోజుల రికార్డు సమయంలోనే ఈ రైఫిల్ ప్రోటోటైప్ను సిద్ధం చేసింది. దేశంలోని విభిన్న వాతావరణ పరిస్థితుల్లో నిర్వహించిన ఫీల్డ్ ట్రయల్స్, విశ్వసనీయత మరియు సామర్థ్య పరీక్షల్లో ఇది తన సత్తా చాటింది. దీంతో CRPF, ITBP, SSB, NSG వంటి భద్రతా బలగాల్లో దీన్ని ప్రవేశపెట్టే ప్రక్రియ వేగవంతం కానుంది. ఎంత గొప్పనైనటువంటి విషయం. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఉగ్రం రైఫిల్ బరువు 4 కిలోల కంటే తక్కువగా, 500 మీటర్ల దూరంలో లక్ష్యాలను సైతం అత్యంత ఖచ్చితత్వంతో ఛేదిస్తుంది. ఇందులో 20 రౌండ్ల సామర్థ్యం గల మ్యాగజైన్ ఉండగా ఇది సింగిల్ మరియు ఫుల్ ఆటోమేటిక్ ఫైరింగ్. ఒక్కసారి ఆన్ చేస్తే ఇక వెళ్తూనే ఉంటాయి తూటాలు. అదేవిధంగా ఫైరింగ్ మోడల్ను సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, క్లిష్టమైన ఆపరేషన్ల కోసం దీనిని ప్రత్యేకంగా రూపొందించిండ్రు. ఇది తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన 13 ఎకరాల స్థలంలో ద్వీప డిఫెన్స్ తన తయారీ కేంద్రాన్ని నెలకొల్పింది. ఈ విజయంపై కంపెనీ MD సిబు జోసెఫ్ స్పందిస్తూ, వివిధ భద్రతా బలగాల నుంచి ఈ రైఫిల్కు మంచి ఆదరణ లభించగలదని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇంత మంచి తయారైనటువంటిది, మన దేశంలో తయారైనటువంటి ఈ రైఫిల్కు డిమాండ్ ఎందుకు ఉండదు? దీన్ని చూసి ఇతర దేశాలు వాళ్ళు కూడా ఆర్డర్ ఇవ్వడానికి సులభం ఉంటుంది. ఈ పరిణామంతో రక్షణ రంగ పరికరాల తయారీ కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ స్థానం మరింత పటిష్టమైంది. ఏమంటారు ప్రేక్షకులారా? కరోనా వ్యాక్సిన్ కూడా మన దగ్గరనే తయారైంది, మన తెలంగాణలోనే. రైఫిల్స్ మన దగ్గరనే తయారైంది. అదేవిధంగా అంతరిక్షంలో కూడా చాలా ఇంపార్టెంట్ కలిసిన బూస్టర్లు, అవి కూడా మన దగ్గరనే తయారీ. ప్రేక్షకులారా, మన దగ్గరనే తయారవుతున్నాయి మన తెలంగాణలో. మన వాళ్ళు, మన సైంటిస్టులకు ఒక్కసారి వాట్సాప్ చెప్పాల్సిందే మన ప్రేక్షకుల తరఫున. ఏమంటారు? నరేంద్ర మోదీ పిలుపునకు స్పందించి దేశవ్యాప్తంగా ఒక ఎత్తుగా మారింది, తెలంగాణలో కూడా ఒక ఎత్తుగా మారి మనం తయారు చేసి మన ఇండియా ఆర్మీ వాళ్ళకి కానీ, సైంటిస్టులకు కానీ అంతరిక్షంలో కూడా కావలసినవి మనమే తయారు చేసి ఇస్తున్నందుకు మనం చాలా గర్వపడాలి. తెలంగాణ గడ్డ మీద పుట్టినందుకు, ఇక్కడ ఉన్నటువంటి సైంటిస్టుల యొక్క కృషి, పట్టుదల మనది ఒకటి ఉండాలి. మన హైదరాబాద్ ఐకాన్గా మారాలి అని ఒక తాపత్రయంతో ఓన్లీ 100 రోజుల్లోనే ఇది తయారు చేసిండ్రు అంటే ఎంత గ్రేట్! ఎంతగా కష్టపడ్డారు వాళ్ళు. 24 hours వాళ్ళు కష్టపడి 100 daysలోనే 3 నెలలు అంటే 90 రోజులు, 3 నెలల మీద 10 రోజులు, 3 నెలల మీద 10 రోజులలో అద్భుతమైన రైఫిల్ను కనుక్కున్నారు. మీరు ఈ సైంటిస్టులకు మీ కామెంట్ రూపంలో వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కామెంట్ చేయండి.
మేడ్ ఇన్ ఇండియాని నరేంద్ర మోదీ పిలుపునకు మన తెలంగాణనే స్పందిస్తున్నందుకు కూడా హ్యాట్సాప్ చెప్తూ కామెంట్ రూపంలో తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.